హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుసుమ థాట్స్. ఈరోజు మనం వినయం గురించి తెలుసుకుందాం. వినయం నాకు తెలిసి ఇది 90s కిడ్స్కి మాత్రమే లాస్ట్ అనుకుంటానండి. 80s 90s కిడ్స్కి. ఆ తర్వాత వినయంగా చూసింది నేను చాలా తక్కువ మందిని చూశాను. రేర్ పర్సన్స్, అంటే హ్యాండ్లో పిక్ చేయొచ్చు అలా వినయం చూపించే పిల్లలు కానీ, కాలేజ్ గోయింగ్ పిల్లలు కానీ, ఎవరైనా అసలు ఎందుకు వినయంగా ఉండాలి, ఒకరి ముందు ఎందుకు తలదించుకొని ఉండాలి, అలా ఉంటేనే మేము మంచి వాళ్ళు అన్నట్ట, అలా ఎందుకు ఎలాంటి బిహేవియర్ నేర్చుకుంటున్నారో నాకైతే అర్థం కాదు. కోర్స్ మేము కూడా చదువుకున్న వాళ్ళమే. మీరు చదువుకున్నంత మాత్రాన, ఉద్యోగాలు చేసినంత మాత్రాన వినయం ఉండకూడదు అనేది మాత్రం దయచేసి ఎవ్వరు ఎప్పుడు అనుకోవద్దన్నమ్మా. ఇది చదువుకునే పిల్లల కోసం చెప్తున్నాను. ప్లీజ్ ఎడ్యుకేట్ అవ్వండి. వినయం అంటే మీ చదువులో వినయం ఉండాలి, మీ బిహేవియర్లో వినయం అది బ్లడ్లో ఉంటే ఖచ్చితంగా మీకు వస్తుంది, లేదా నేర్పిస్తే వస్తుంది, లేదని చెప్పను. మళ్ళీ అందుకు పేరెంట్స్ అంటున్నాను మళ్ళీ ఫీల్ అవ్వద్దండి. ఎందుకంటే వినయం లేని పిల్లల్ని చూస్తున్నాను. అలా చూసినప్పుడు నేను ఎంత ఫీల్ అవుతున్నానో, ఎలా చెప్తే వీళ్ళు వింటారు, ఎలా మాట్లాడితే పిల్లలకి అర్థమవుతుంది అని నేను ఒక రోజుకి ఎన్నోసార్లు బాధపడతాను. చెప్పాలంటే అసలు కొంచెం కూడా రెస్పెక్ట్ ఉండదు. ఇంట్లో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరా, అసలు బయట వాళ్ళకి ఎలా వస్తుంది? ఇంట్లో రెస్పెక్ట్ ఇవ్వకుండా తల్లినో తండ్రినో మాట్లాడినప్పుడు చంప అదిరిపోవాలి. అట్లే తల్లి కొడితే మీరు ఎందుకు అలా చేయట్లేదో నాకైతే ఇప్పటివరకు అర్థం కావట్లేదు. సీరియస్ చెప్తున్నా. మనం ఇంట్లో పిల్లల్ని కంట్రోల్ పెట్టకపోతే ఎలా వాళ్ళు వినయం నేర్చుకుంటారండి? పెద్దవాళ్ళని చూసిన వెంటనే కాళ్ళకు నమస్కారం చేసుకోవాలి ఖచ్చితంగా. ప్రతిరోజు ఇంటి నుంచి బయటికి పోయే పిల్లవాడు తల్లి పాదాలను టచ్ చేసి బయటికి వెళ్ళాలి. వాడికి ఏ ఆపద జరగదు. నేను రాసిచ్చి పంపిస్తాను. ప్లీజ్ మీరు ఎందుకు అర్థం చేసుకొని పిల్లల్ని ఎందుకు అలా మీరు మోటివేట్ చేయలేకపోతున్నారు? ఎందుకు అలా పెంచలేకపోతున్నారు? ఎంతమంది పిల్లలకి పొద్దున్నే తల్లి బొట్టు పెట్టి వాళ్ళ తలను నిరితే వాడు కాళ్ళు మొక్కేసి వెళ్తున్నారు? నాకు చెప్పండి ఒకసారి ప్లీజ్. మీరు మీకు ఈ వయసు నుంచైనా మీరు నేర్పిస్తే రేపు పొద్దున ఆ వయసు వచ్చేసరికి కొంచెం కాకపోతే కొంచెమన్నా వాళ్ళ బ్రెయిన్లో ఉంటుంది. వినయం నేర్చుకోవాలి, వినయంగా ఉండాలి. వినయం అంటే ఒకరి కింద చేయి కట్టుకొని బతికేది కాదు. మన బిహేవియర్లో వినయం ఉండాలి, మన మాటలో వినయం ఉండాలి, మన చదువులో వినయం ఉండాలి. ఎందుకు అర్థం కావట్లేదు? చదివినంత మాత్రాన, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన, లేకపోతే ఇంకొకటి చేస్తున్నంత మాత్రాన అసలు ఇక్కడెక్కడ వినయం ఉండకూడదని ఎక్కడ లేదే. అది నీ మనసులో నువ్వు తెచ్చుకోవాలి, నీ బ్రెయిన్కి నువ్వు చెప్పుకోవాలి. ఎవరైనా సరే ఎదుటి మనిషి నీ మాటల వల్ల హర్ట్ అవుతున్నాడంటే నువ్వు ఖచ్చితంగా వాళ్ళని మర్డర్ చేసినట్టే లెక్క. నువ్వు స్పెషల్గా నువ్వు కత్తెత్తుకొని నరకాల్సిన అవసరం లేదు కదా. ఎవరైనా సరే ఇది వినయం గురించి ఆలోచించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు దయచేసి చెప్పండి. ఇంట్లో మీరైనా సరే అలా, లేకపోతే మీరు మారండి. ఆ తర్వాత మన పిల్లల్ని మార్చండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి.